హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ కి ఇది 15/12/2024 డిసెంబర్ 15, 2024 జరిగినటువంటి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ కి పేపర్ 1 అండి. మరి ఈ పేపర్ 1 కీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మరి క్వశ్చన్ పేపర్ అయితే డిఫికల్టీగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి అభ్యర్థుల యొక్క రివ్యూస్ని బట్టి తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉందని కూడా మన ఛానల్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్ ద మిషన్ దివ్యాస్త్ర ఇన్ మార్చ్ 2024 అని ఇచ్చారు. ద లేటెస్ట్ వేరియంట్ ఆఫ్ అగ్ని 5 మిజైల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ MIRV టెక్నాలజీ అని ఇక్కడ 5 క్వశ్చన్స్ 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ప్రతి ఆప్షన్ అయితే చదవనండి, జస్ట్ క్వశ్చన్కి కీ మాత్రం చెప్తాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే థర్డ్ వన్ బి మాత్రమే కరెక్ట్. ద లేటెస్ట్ వేరియంట్ ఆఫ్ అగ్ని 5 మిజైల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ MIRV, దట్ మీన్స్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. అదొకటే కరెక్ట్, మిగిలిన 3 రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2024కి సంబంధించి క్రింది వాటిని జతపరచమని ఇచ్చారండి. సో దీనికి సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ద ఆపరేషన్ ద్రోణాగిరి. ఆపరేషన్ ద్రోణగిరి అండి, ద్రోణగిరికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించమని ఇచ్చారు. అయితే వాటిలో ఏవేవి కరెక్ట్ అని అడిగారు. సో వాటిల్లో మనకి ABCD అని 4 ఇచ్చారు కదా, వాటిలో బి తప్ప మిగిలిన 3 కరెక్ట్, ACD. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, arrange the following political parties in ascending order based on percentage of votes secured by these parties out of total votes polled in the general elections to the Telangana State Assembly held on 30th November 2023. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరును. సో కాబట్టి చాలామంది ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఆప్షన్స్ అనేది కొంచెం గెస్సింగ్ ద్వారా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అసైనింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్, తక్కువ ఓట్ల నుంచి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు. ఇందులో సో హైయెస్ట్ వచ్చినది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, అంటే లాస్ట్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఉన్నది ఈ థర్డ్ ఆప్షన్లోను ఫోర్త్ ఆప్షన్లోను మాత్రం ఉంది. మరి తక్కువ వచ్చినది ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అంటే కంపల్సరీ ఫస్ట్లో డి ఉండాలి, ఫస్ట్లో డి లాస్ట్లో ఏ, అంతే. ఇంకా బీసీ అవసరం లేదు, ఎందుకంటే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో మనకు తెలిసిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అయితే థర్డ్ వన్ అండి, DBCA. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ వాజ్ సెమికాన్ ఇండియా 2024 హెల్డ్ ఫర్ షేపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్. సెమీకండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా 2024 క్రింది ఏ నగరంలో నిర్వహించబడింది అంటే గ్రేటర్ నోయిడాలో అండి, ఫోర్త్ ఆప్షన్. Which of the following states ranks first for second consecutive year in the State Food Security Index 2024 of the Food Safety Standards Authority of India? క్రింది వాటిలో భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ యొక్క ఆహార భద్రతా సూచిక 2024 ప్రకారం వరుసగా రెండవసారి మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది అంటే కేరళ అండి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 7వ క్వశ్చన్కి 2024లో ప్యారిస్లో నిర్వహింపబడిన పారాలింపిక్ క్రీడల్లో భారతదేశ ప్రదర్శనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించమని ఇచ్చారు. వాటిలో ఏవేవి కరెక్ట్ అని ఇచ్చారు. A, B అని 2 వాక్యాలు ఇచ్చారు. రెండిట్లో ఏవి కరెక్ట్ అంటే 2 కరెక్టే అండి, A మరియు B. భారతదేశానికి 7 స్వర్ణ పథకాలు, 9 రజత పథకాలు మరియు 13 కాంస్య పథకాలతో మొత్తం 24 పథకాలు సాధించింది. పాల్గొన్న దేశాల్లో భారతదేశం 14వ స్థానాన్ని సాధించింది. సో కాబట్టి 2 కరెక్ట్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 8వది, ద న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక అరుణ కుమార్ దిశనాయకి బిలాంగ్స్ టు విచ్ పొలిటికల్ పార్టీ. ఇది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, ఎవరు ఇంత ఎక్స్పెక్ట్ చేసినారు. సో రైట్ ఆన్సర్ అయితే జనతా విముక్తి పెరమున, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆస్కార్ పురస్కారాలకి 2024కి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి కరెక్ట్ అని ఇచ్చారు.
4 వాక్యాలు ఇచ్చి 4 వాక్యాలు ఏవి కరెక్ట్ అంటే బి మరియు డి కరెక్ట్, అనగా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ విత్ దేర్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నవంబర్ 2024. 2024 నవంబర్కి ఆ కంపెనీల యొక్క సిఇఓల్ని జతపరచండి అని ఇచ్చారు. ఇది కూడా మోస్ట్లీ కొంచెం డిఫికల్టీ, అంటే ఇక్కడ అడోబు ఐబిఎం ఆ రెండు మాత్రం డిఫికల్టీ. గూగుల్ మైక్రోసాఫ్ట్కి అయితే మోస్ట్లీ కొంచెం ఫేమస్ కంపెనీలు కాబట్టి ఐడియా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆన్సర్ అయితే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అండి 10వ క్వశ్చన్కి. నెక్స్ట్ 11వ క్వశ్చన్ ఏం అడిగారంటే ద నోబెల్ ప్రైజ్ ఇన్ సియాలజీ ఫర్ ద ఇయర్ 2024 వాజ్ అవార్డెడ్ టు 2 సైంటిస్ట్ ఫర్. సో ఇక్కడ 2024 సంవత్సరానికి కానీ శరీర ధర్మశాస్త్రంలో 2 శాస్త్రవేత్తలు దేని కొరకు నోబెల్ బహుమతిని ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ అండి, సెకండ్ ఆప్షన్ 11వ క్వశ్చన్కి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనేసి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, 3 వాక్యాలు, 3 ఏవి కరెక్ట్ అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ 3 కరెక్టే. ఇక్కడ కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది 12వది. నెక్స్ట్ వేర్ డిడ్ ద 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ఫిబ్రవరి-మార్చ్ 2024. సో 13వ క్వశ్చన్కి అబుదాబిలో జరిగింది ఇది WTO 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకు నారీ శక్తి వందన అధినియం 2023కి సంబంధించి క్రింది వాక్యాలు ఏవి కరెక్ట్ అని ఇచ్చి 2 వాక్యాలు ఇచ్చారు. మరి రెండింటిలో 2 రాంగ్ అండి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 15వ క్వశ్చన్కి జనవరి 2024లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి అన్నారు. ఇక్కడ కూడా 4 వాక్యాలు ఇచ్చారు, 4లో ఏవి సరైనవి ఇచ్చారు, ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ మనకు 15 క్వశ్చన్స్లో దాదాపు 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా ఏవి సరైనవి అని ఇవ్వడము, అక్కడ వాక్యాలు ఇచ్చి ఇవ్వడము అవే అడుగుతున్నారండి. అంటే క్వశ్చన్ని పెద్దగా చేసే మోస్ట్లీ ఇవి దాదాపు ఒక 3-4 క్వశ్చన్లకు సమానం అండి. 3-4 క్వశ్చన్లు కలిపి ఒకే క్వశ్చన్లో ఇచ్చినట్టు ఇచ్చారు. సో కాబట్టి కొంచెం డిఫికల్ట్గానే ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్తారండి నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ 16వ క్వశ్చన్కి ఏమైనా ఇచ్చారంటే క్రింది వారిలో నవంబర్ 2024లో నూతనంగా నియమించబడిన భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు. సో కె సంజయ్ మూర్తి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ విత్ ద రిగార్డ్ టు ఐఐటీస్కి సంబంధించి 2 వాక్యాలు ఇచ్చారు, ఏవి కరెక్ట్ అన్నారు, 2 కరెక్టే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 18వ క్వశ్చన్కి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు, 3 స్టేట్మెంట్లు ఇచ్చి 3 ఏవి కరెక్ట్ అన్నారు, 2 కరెక్ట్ అండి, ఏ మరియు బి, థర్డ్ ఆప్షన్ అనేది రైట్ వన్. నెక్స్ట్ 19వ క్వశ్చన్కి ఇక్కడ క్వశ్చన్ ఏం చదవనులేండి, జస్ట్ కీ చూసుకోండి. 19వ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షను, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 20వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, బి మరియు సి మాత్రం కరెక్ట్ అని ఇచ్చారు, థర్డ్ వన్. నెక్స్ట్ 21వ దానికి సెకండ్ ఆప్షను, ఏ మరియు బి ఓన్లీ. నాటోకి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ, నాటోకి సంబంధించిన క్వశ్చన్ ఒకటైతే ఉంటుందండి. ఇక్కడ దీంట్లో అయితే 2 ఇచ్చారు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ రిలేషన్ టు ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో 2 ఇచ్చారు నాటోకి సంబంధించి. సో కాబట్టి నాటోకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చదువుకోవాలి. అది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేం కాదండి, నెక్స్ట్ జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అంతే. సో ఇక్కడ మనకు ఏ మరియు బి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ వన్ 22వ దానికి జతపరచమని ఇచ్చారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన క్వశ్చను. 3 ఇచ్చారు, 4 ఏ టూల్స్ ఇచ్చారు, డెవలపర్స్ ఎవరైనా ఇచ్చారు. సో ఆన్సర్ అయితే థర్డ్ వన్. 23వ క్వశ్చన్కి సెకండ్ వన్, క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్, ఎవరికి అపాయింట్ చేశారని. సో ఎవరు, టివి సోమనాథన్. ఇక్కడ జతపరచండి అని ఇచ్చారు, జతపరచండి కానీ అరేంజ్ చేయమని ఇచ్చారు, అసెండింగ్ ఆర్డర్లో స్టేట్స్ ఇచ్చారు, అసెంబ్లీ సీట్స్ అరేంజ్ చేయమని ఇచ్చారు. ఇది కొంచెం ఈజీ మోడరేట్ లెవెల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఇది. సో మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయితే థర్డ్ వన్ అండి. సో ఉత్తరాఖండ్ తర్వాత నెక్స్ట్ జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత తెలంగాణ, లాస్ట్ వస్తాము. నెక్స్ట్ వన్ 2 స్టేట్మెంట్స్ ఆర్ మార్క్డ్ అజర్షన్ రీజన్ ఇచ్చారు. సో దీనికైతే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్.
నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్, అరేంజ్ ద ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ ఇన్ ఇండియా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. సో దీనికి లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. నెక్స్ట్, ఇన్ ఎకాలజీ హిప్పో స్టాండ్స్ ఫర్. సో సెకండ్ ఆప్షన్, హిప్పో అంటే హెబిటాట్, డిస్ట్రక్షన్, ఇన్వేసివ్ స్పెసీస్, పొల్యూషన్, పాపులేషన్ అండ్ ఓవర్ హార్వెస్టింగ్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని 3 స్టేట్మెంట్లు ఏవి కరెక్ట్ అని ఇచ్చారు. ఆన్సర్ అయితే 4వది. నెక్స్ట్, యూట్రోఫికేషన్ అనే ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ వాటర్ బాడీ. సో ఏ ప్రక్రియలో నీటి వ్యవస్థ అని ఇచ్చారు. థర్డ్ వన్, పోషకాలతో సుసంపన్నం అవుతుంది అనేది. నెక్స్ట్ వన్, ఇక్కడ డిఎన్ఏకి సంబంధించి క్వశ్చన్ అడిగారు 30వది. దీనికైతే 4వది ఆప్షన్. నెక్స్ట్ 34వది, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టోరేజ్ కెపాసిటీస్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అన్నారు. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అండి. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కరెక్ట్ స్టేట్మెంట్లు ఏవైనా అవుతున్నారు. సో ఆన్సర్ అయితే ఫస్ట్ వన్. నెక్స్ట్ 36వ దానికి 2, 37వ క్వశ్చన్కి 3, 38వ క్వశ్చన్కి 2, 39వ క్వశ్చన్కి 3, 40వ క్వశ్చన్కి 3, 41వ క్వశ్చన్కి 3, 42వ క్వశ్చన్కి 1, 43వ క్వశ్చన్కి 2 ఆప్షన్ 2, 44వ క్వశ్చన్కి ఆప్షన్ 3, బాంబే బ్లడ్ గ్రూప్ వాజ్ డిస్కవర్డ్ ఇన్. సో థర్డ్ ఆప్షన్ 1952 వైఎం బెండే. నెక్స్ట్ 45వ క్వశ్చన్కి 4, 46వ క్వశ్చన్కి 1 గామా-రే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అత్యధిక పౌనఃపున్యం ఉన్నటువంటిది ఏది అంటే గామా-రేస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 47వ దానికి జతపరచంకి ఫస్ట్ వన్ అండి, సూపర్ కంప్యూటర్స్. సో అవి ఎక్కడ ఉన్నాయనేసి. నెక్స్ట్ వన్ 48వ క్వశ్చన్కి ఆప్షన్ 3, ఇవి కూడా జతపరచమే. ఇన్స్టిట్యూట్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనేసి. సో కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వెజిటేబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇలాగా అడిగారు. సో అవి ఎక్కడ ఉన్నాయనేసి దానికి సంబంధించి థర్డ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. నెక్స్ట్ 49వ దానికి 2, 50వ దానికి 3, 51వ దానికి 3, 52వ దానికి 1, 53వ దానికి 2, మళ్ళీ నాటోకి సంబంధించిన క్వశ్చన్ 3 క్వశ్చన్లు వచ్చాయి నాటోకి. నెక్స్ట్ 54వ దానికి 3, 55వ దానికి 4, 56వ క్వశ్చన్కి 2, 57వ క్వశ్చన్కి 4వ ఆప్షన్ కరెక్ట్, 58వ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్, 59వ క్వశ్చన్కి ఆప్షన్ 4 కరెక్ట్, 61వ క్వశ్చన్కి సెకండ్ ఆప్షను, 62వ క్వశ్చన్కి థర్డ్ ఆప్షను, 63వ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షను, 64వ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షనే, 65వ క్వశ్చన్ నుంచి ఇక్కడ మీకు కీ అయితే లేదండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాం. 68వ క్వశ్చన్కి 4. సో కొన్ని క్వశ్చన్స్కి ఇంకా ఇక్కడ నుంచి రాలి నెక్స్ట్ వీడియోలో మిగిలిన క్వశ్చన్స్కి ఇక్కడ కీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.